ఫైబ్రాయిడ్ అనేది జస్ట్ ఒక మజిల్ థికెనింగ్ అనమాట, మయోమా అంటారు. సో యూట్రస్కి మనకు 2 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో అవుటర్ లేయర్ కూడా ఉంటుంది. సో యూట్రస్ యొక్క మజిల్ని మయోమెట్రియం అని అంటారనమాట. సో మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే ఇది మనకి యూట్రస్ ఇట్లా ఉంటుంది. సో ఇది మయోమెట్రియం అనమాట. ఓకే, యూట్రస్ కూడా ఒక మజిలే. యూట్రస్ అనేది కాకపోతే ఎలాస్టిక్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బెలూన్ లాగా సాగాలి కాబట్టి ఎలాస్టిక్ ఫైబర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో ఈ లోపల ఉండే లైనింగ్ అనేది మనం ఎండోమెట్రియం అని అంటాం. సో ఈ ఎండోమెట్రియం అనేది మనకు ఎగ్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్తో పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలామంది ఉమెన్కి ఏంటంటే హైపర్ ఈస్ట్రోజనిక్ అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండే బాడీస్లలో ఫైబ్రాయిడ్స్ అనేటివి కామన్గా చూస్తుంటాం. సో రీజన్స్ ఏంటి అంటే ఈ ఫైబ్రాయిడ్ అనేది ఒక మజిల్ థికెనింగ్ అండ్ ఈ మజిల్ ఏమవుద్ది అంటే ట్విస్ట్ అయిపోయి ఒక చిన్న చిన్న ఆనియన్ లాగా తయారవుతూ ఉంటుంది అనమాట. మజిల్ లేయర్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది సర్కిల్గా. సో స్కానింగ్ మనం చూసినప్పుడు చిన్న చిన్న ఆనియన్స్ లాగా మనకు స్కాన్లో కనిపిస్తాయి. ఓకే, సో ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ని బట్టి మనకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఫైబ్రాయిడ్ మనకి ఈ భాగంలో ఉందనుకోండి, జనరల్గా ఈ లోపల భాగం అనేది మనకు యూట్రైన్ క్యావిటీ అనమాట. అరౌండ్ 1 సెంటీమీటర్ వరకు మనకు వాల్యూమ్ అనేది ఉండాలి. సో దాంట్లో ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, సో బేబీ అనేది చాలా చిన్నది, మైక్రాన్ కదా ఎంబ్రియో. సో ఆ లోపల ఉన్న ఫైబ్రాయిడ్ దానికి డిస్టర్బెన్స్ చేసి ఆబ్వియస్లీ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే బేబీ అతకకపోవచ్చు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా కానీ లోపల అతకకపోవచ్చు, అతికినా కానీ మనకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఫైబ్రాయిడ్ మనకు ఈ మజిల్ లోపల భాగంలో ఉంది. దీని ఇక్కడ ఉండేదాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు. సో ఈ మజిల్ లోపల ఉంది అంటే ఇంట్రామ్యూరల్ మజిల్ దగ్గర ఉంది కాబట్టి. సో దీనికి ఏంటంటే సైజుని బట్టి ట్రీట్మెంట్ అనమాట. 3 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండే ఫైబ్రాయిడ్స్ ఎక్సిషన్ అవసరం, తీయాల్సి వస్తుంది. అదే 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది, బేబీ పెరిగే ప్లేస్లో లేదు అంటే దాన్ని జనరల్గా మనం డిస్టర్బ్ చెయ్యము.